అందరూ వినాయకుని అందరూ చేసి చదువుతున్నారు వినాయకుడు చదువుతారు కదా అయిన తర్వాత దాంట్లో సూక్ష్మధర్మం తీశాడు. ఏం చెప్పండి నన్ను అర్థం చేసుకున్నారు. ఏం చేస్తారు వినాయకుడి విఘ్నాధిపత్యం కావాలని చెప్పని కుమారుడు వినాయకుడి వెళ్తారు. వెళ్తే పరమేశ్వరం పరిచి పెడతాడు. అయ్యే సందర్భం ఏంటో కరెక్ట్ కాదు పరిచి పెడతారు కదా. అందరూ పరిచి పెట్టాడు. ఎవరైతే ముల్లోకాలందరినీ స్నానం చేసి వస్తారో వాడికి ఆధిపత్యం చేస్తానంటాడు. అప్పుడు ఏమంటాడు నాయకుడు, ఈయన ఎవరో మన సుబ్రహ్మణ్య సార్ పరిగెత్తే నేలవాహన రైలు నిలిపాడు. ఇది ఎదువాహనం కొంత కదలేడు. ఆయన నాన్న బలి పని చేసేవే తండ్రి అయినా చిన్నవాళ్ళకి పక్షవాసన్నారు ఆనంగా చెప్పావు. నేను నా సంగతి తెలుసు కదా ముల్లోకాలు ఎక్కడ తిరుగుతాడు. ఆయన నేలవాహన పరిగెత్తాడు. నేను చెప్తే ఆయన సూక్ష్మధర్మం ఉంది. ఏంటి అంటే ఎవరైతే తల్లిదండ్రులకి ఓ నమో నారాయణ అని చెప్పి 3 ప్రశ్నలు చేసినట్టయితే వాడు ముల్లోకాల్లో స్నానం చేసుకుంటూ వస్తుంది. ఎలకల్లా కూర్చొని దాదాపు ఇచ్చేస్తాడు. చాలు అర్థమైంది. ఏం చేశాడు ఆయన వినాయకుడు అమ్మ వంట చేసి వాళ్ళది అమ్మమ్మ రారా అని చెప్పాడు. నాన్నగారి గుర్తు చేశాడు. ఈ కూర్చొని ఓ నమో నారాయణ ఓ నమో నారాయణ అంటే అందరూ కూర్చొని ప్రశ్న చేస్తాడు. 3 వేషాలు చేసాడు కదా. అక్కడ ఏం చేశాడు ఇక్కడ ఏం చెప్పకుండా రైలు వెళ్ళిపోయాడు. చెప్పి నా ముల్లో తిరగానే రైలు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్నా అని చెప్పాడు. ఆయన గంగలోకి వెళ్ళాడు. ఎవరు కుమారస్వామి. వినాయకుడు గంగలో స్నానం చేసినట్టు వచ్చేసాడు. ఆయన అలా నమ్మున్నారా తండ్రి. అలాగే యముల్లోకి వెళ్ళాడు. అక్కడ ఏ